నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల పబ్లిక్ టాక్ లో భాగంగా ప్రస్తుతం మనం అయితే భాగ్యనగర్ లో ఉన్నాము. భాగ్యనగర్ లో ఉన్న స్థానికులు ఉన్నారు. ఒక బ్రదర్ తోటి మాట్లాడదాం. బ్రదర్ నమస్తే. మీరు ఇక్కడ కరీంనగర్ లోనే ఉంటారు కదా? సో కరీంనగర్, ఓకే, కరీంనగర్ లోనే ఉంటారు. సో మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఫస్ట్ చెప్పండి. నా పేరు వచ్చేసి పల్లెల అంజిబాబు. నేను సంతోష్ నగర్ నివాసిని. ఇప్పుడు ఈ యొక్క కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ యొక్క మన ఏంటంటే వార్డ్స్ అనేటివి కొద్దిగా విభజన అయినాయి. అంటే ప్రజలు కొందరు అటు సైడు కొందరు ఇటు సైడు మనకు బెల్టుల వారిగా విభజించినారు. ఇప్పుడు ఏంటంటే ప్రజలకి కొన్ని ప్రదేశాలు అటు కొందరు ఇప్పుడు ఓట్లు అనేటివి కొద్దిగా అతలాకుతలమైనాయి. అదేవిధంగా ప్రజలు కూడా కొద్దిగా సమస్యలు పడుతున్నారు. ఇదివరకు అంటే మనము ఈ ఓటు ఆ ఓటు అన్నాం. ఇప్పుడు ప్రతి వాళ్ళ పార్టీ తరఫు నుంచి అందరూ ప్రతి ఒక్కరు డైలీ వాళ్ళు ఏంటంటే పొద్దున 9 నుంచి వాళ్ళు ఏంటి క్యాన్వాసింగ్ అనేది చేస్తున్నారు. అంటే వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు, ప్రజలకు ఇబ్బంది కలగకుండానే చేస్తున్నారు. అది ఎందుకంటే ఇంత తొందర ఈ ఎలక్షన్లు వచ్చే వరకు మనకు ఇక్కడ తక్కువ మోతాదులో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఒకరు వెళ్ళిన వాళ్ళనే ఇంకోరు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా వాళ్ళని ఆలోచిస్తున్నారు. అంటే ఇదివరకు గత ప్రభుత్వము వాళ్ళు చేసిన ఏంటంటే ఎక్కడైనా కానీ వాళ్ళకి ఏంది కావాల్సిన సమస్యలు ఏంటి, వీధి దీపాలు బాగుండాలి, రోడ్లు బాగుండాలి, మనకు మోరీలు కానీ ఏ సమస్య కానీ మనకు ఒక చెప్పుడుతోనే చేసే విధంగా ఉండాలి. ఆ విధంగా ఇప్పుడు మనకు ఇక్కడ అన్ని ఏవి చూసినా అస్తవ్యస్తంగా ఉన్నది. కానీ మనం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకు సమస్యలు పరిష్కరించాలంటే ఒక మంచి ప్రభుత్వం అనేది మనం ఎన్నుకోవాలి. ఆ ప్రభుత్వాన్ని ప్రజలు అనేది ఈ ఓటు అనే ఆయుధంతో మనము వాళ్ళకు సమాధానం చెప్పాలి. అది ప్రతి ఒక్కరు వాళ్ళు మనస్సాక్షిగా వాళ్ళకు ఈ ఓటు అనేది ఎవరికి వేస్తే మనకు వాళ్ళు ఎవరు మన సమస్యలు తీర్చుతారు అనేది వాళ్ళకు తెలుసు, మనస్సాక్షిగా తెలుసు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరు అర్జిస్తారు. ఏంటంటే వాళ్ళకు అవకాశం ఉన్నది. ఇప్పుడు ప్రతి పార్టీలు వస్తాయి, అమ్మ మాకేంటి మేము సేవ చేస్తాం అది అంటారు. కానీ సేవ చేసే వ్యక్తి ఇక్కడ ఉన్నారు, అదంతా ప్రజలకు తెలుసు. ఆ సేవ చేసే వ్యక్తి ఎవరు, దేని గురించి కొట్లాడుతున్నారు, ధర్మం దాని గురించి అందరికీ తెలుసు. ప్రతి ప్రజలకు వాళ్ళకు లోపల మనోభావంతో ఉన్నారు. కానీ ఎవరిని ఎంచుకున్నారనే వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఏమంటారు అన్న, ఇప్పుడు కాంగ్రెస్కి ఒకసారి అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్కి ఒకసారి అవకాశం ఇచ్చారు కరీంనగర్ ప్రజలు. సో ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, వారి ప్రభావం ఎలా ఉంటుంది? బండి సంజయ్ గారు అయితే క్లియర్గా చెప్పిండ్రు, ఈసారి ఖచ్చితంగా కాషాయ జెండా బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్తున్నారు. అంటే మీరే ఎన్ని డివిజన్ల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి? 66. ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడైతే ఒకసారి మనకు బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు చాలా ఆశిస్తున్నారు. ఇప్పుడు మొత్తం 66 డివిజన్లో దాదాపు ఒక 40 డివిజన్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని చాలా మంది ఎక్కడ వాళ్ళు అక్కడ 100% వస్తాయి. అంటే ఈ వినికిడి కాదు, టోటల్ ఇప్పటికే ప్రభంజనం వల్ల ఇది పాకి వెళ్ళింది. మళ్ళీ బండి సంజయ్ గారు మనకు లోకల్నే ఉంటారు కాబట్టి ఏ సమస్య అయినా ఇంటికెళ్ళి బండి సంజయ్ అన్నగారిని అడిగితే మనం ఏది ఉన్నా కాదన్నా లేకున్నా ఎనీ టైం ఏ రాత్రి అయినా అన్నగారు మనకు నిత్యం అందుబాటులో ఉంటారు. ఏ కష్టమైనా ముందుకు వస్తారు, మనకు భయపడిన అవసరం లేదు. ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటారు. కనుక మనం ఏదైనా అన్నకు సమస్య చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి ముందడుగు వేస్తారు, మనకన్నా ఒక ముందరే ఉంటారు. ప్రజల సమస్యలు ఇంకా ఎవరినైనా తెలుసుకొని ఇంకా ఎవరికైనా ఎక్కడైనా ఆపద ఉందా అని ప్రతి ఒక్కటి ముందుండి మనకు ప్రజల కోసం మొత్తానికి బీజేపీ మేయర్ సీటు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? 100% ఉన్నాయండి. 100% మేయర్ సీటు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక అవకాశం ఇస్తారు ఈసారి కంపల్సరీ. ప్రజలు చాలా మంది దానికోసమే వెయిట్ చేస్తున్నారు. అది ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్తారని కోరుచున్నాను. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పబ్లిక్ టాక్ అయితే నిర్వహిస్తున్నాం. మనం ప్రస్తుతం అయితే విద్యానగర్లోని కుర్మావాడలో ఉన్నాం. ఒక స్థానికంగా ఉండే ఒక ఓటర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా ఉంది, ఏ పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి, ఇక్కడే స్థానికంగా ఉంటారా, ఏం చేస్తారు? మా పేరు బోడపట్ల కుమార్. నేను ఇక్కడే 48 డివిజన్ ఇదే డివిజన్లో ఉంటాను. సో ఎట్లా ఉంది? అన్ని పార్టీలు అయితే ప్రచారం నిర్వహిస్తుంది, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. సో ఎట్లా ఉంది మరి? అంటే ఎవరైతే బెస్ట్? ఇక్కడ మాకు వచ్చేసి 48 డివిజన్లో ప్రధానంగా పోటీ మాకు బీజేపీ నుంచి కర్రె పద్మ అనిల్ గారు మంచి అభివృద్ధి చేసే విధంగా మాకు ఉన్నది. ఎందుకంటే గతంలో మా కర్రె లింగన్న గారు అభివృద్ధి మాకు పాత అంతకుముందు పీరియడ్లో లాస్ట్ టర్మ్ అంతకుముందు టర్మ్లో మాకు సీసీ రోడ్లే కానీ డ్రైనేజ్లే కానీ అన్ని రకాల మాకు అభివృద్ధి బాగా జరిగింది. సంక్షేమంగా మన పింఛన్లే కానీ మనకు అన్ని రకాలుగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ చాలా వరకు మాకు ప్రతిదీ మాకు ప్రభుత్వం నుంచి అందే ఫలాలన్నీ అందించారు. మాకు
అందుకని మేము వాళ్ళకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100% గెలుస్తుంది. ఇక్కడ బీజేపీ నుంచి 100% భారీ మెజార్టీ తోటి బీజేపీ 48 డివిజన్లో ఖచ్చితంగా గెలుస్తుంది. ఓకే, అంటే టోటల్గా ఓకే ఇక్కడ అంటే ఈ డివిజన్లో మీ పర్టికులర్ ఈ డివిజన్లో బీజేపీ గెలుస్తుంది అంటారు. సో ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, సో బండి సంజయ్ గారు. సో టోటల్గా ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది? బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రిగా ఉండడం వల్ల మాకు అంటే అభివృద్ధి కోసము నిధులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మన కాషాయం కమలం గుర్తు బీజేపీ పార్టీ ఖచ్చితంగా మేయర్ పీఠం దక్కించుకుంటుందని మేము భావిస్తున్నాం. పక్కాగా భారీ మెజారిటీతో భారీ అభ్యర్థులు, కార్పొరేట్ అభ్యర్థులు బీజేపీ తరపు నుంచి ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నాం. ఓకే.